31 ఏమో గాని మందు తాగే అన్నల కన్నా అమ్మేటోళ్ళకే మస్తు జోరున్నట్టుంది. ఇక తాగటోళ్ళకి పండుగ సచ్చిర్రు బతికిరని ఏమని ఉంటుందా చెప్పుర్రి. ఇక మందు బాటిల్ అమ్మే వైన్ షాప్ అన్నలకి గవర్నమెంట్ మంచిగానే లాభం వచ్చిందని చెప్పుకోవాలి. ఇక తెలంగాణలో ఇప్పటికే మస్తు రికార్డుగా ఉందంట మందులు అమ్మే దాంట్లో. ఒక్క రోజులనే 1,35,000 లిక్కర్ అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. ఇక నిన్న ఒక్క రోజుకే సర్కారు కూడా 160 కోట్లు ఆదాయం వచ్చినట్టు ఉంది. నిన్న 31 నుంచి మొదలు పెడితే అన్నలు వైన్ షాపుల ముందు లైన్లు కడుతుర్రంట. ఇక ఇప్పటి వరకు తాగిన బాటిల్లు అమ్ముడు పోతూనే ఉన్నాయి. ఈ 3 రోజుల నుండి లిక్కర్ అమ్మే దాంట్లో పెద్ద ఎత్తున లాభం వచ్చిందని చెప్పుకోవాలి. 29, 30, 31 రోజులల్లో 658 కోట్లు అమ్ముడు పోయినాయంట. ఇక 3 తేదీలలో 4,76,000 లిక్కర్ కేసులు, 6,31,000 బీర్ అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. తాగే అన్నలు మీరు తాగేదేమో గాని అమ్మే అన్నలకు సర్కారుకు బాగానే బతికిస్తుర్రు.